నమస్తే, వెల్కమ్ టు టీఎస్టీ న్యూస్ ఛానల్. నేను సిరి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు కుదిపేస్తున్న ఇష్యూ ఏదైనా ఉందంటే అది బండి భగీరథ ఇష్యూ అయితే మనకు తెలిసిందే. సో దీనికన్నా ముందు అసలు అయితే కొన్ని రోజుల ముందు ఒక్కసారి వెనక్కి వెళ్తే ఎప్పుడైతే సంజయ్ గారు కేటీఆర్ గారి నుంచి మాట్లాడింది, ఆ తర్వాత కౌశిక్ రెడ్డి మాట్లాడింది, ఆ తర్వాత క్యాంప్ ఆఫీస్ మీద దాడి, ఆ తర్వాత ఈ ఇష్యూ రావడం, అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది? సో దీని మీద మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ లీడర్ దినేష్ చౌదరి గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ ఎట్లున్నారు సార్? అంతా ఫైన్ అంటారా? సో ఒక రకంగా చూసుకున్నట్టయితే మీరు ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దానివల్ల మీరు హ్యాపీ ఉన్నారు అనుకోవాలా, ఎట్లా అంటారు? హ్యాపీ లేమమ్మా. ఎందుకంటే ఒక మైనర్ బాలిక తన పైన అఘాయిత్యం జరిగింది అని తన కుటుంబానికి తెలియజేసి వాళ్ళు 3 నెలల నుండి కంప్లైంట్ నమోదు చేయండి అని తిరుగుతుంటే కాకుండా ఆఖరికి వాళ్ళు ఆత్మాహుతి చేసుకుంటాం మోడీ గారి సభ దగ్గర అంటే మాత్రమే కంప్లైంట్ రిజిస్టర్ అయ్యి పోక్సో కేసు రిజిస్టర్ అయిన తర్వాత కూడా ఇవాళకి 5వ రోజు దాటింది, అయినా సరే అరెస్ట్ కాకుండా నిందితుడు తిరుగుతున్నాడు అంటేనే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి దారుణమైన సంఘటనలను చూసి ఎవరు కూడా సంతోషంగా ఉండరమ్మా. రాజకీయ ప్రయోజనాలు వేరు. అంటే ఇప్పుడు ఏంటంటే చాలా వరకు ఏంటంటే బీఆర్ఎస్కి ఒకటి దొరికింది, ఇంకా ఖచ్చితంగా దీన్ని ముందటి పెట్టి మాట్లాడతారు బీజేపీ గురించి, ఎప్పటి నుంచో ఇది నడుస్తుంది, ఇది దీంతో ప్రజల్లోకి ఇంకా గట్టిగా వెళ్తారు అని చెప్పేసి ఒక మాటలైతే కొన్ని వినిపిస్తున్నాయి. సో ఇందులో వాస్తవం లేదంటారు. దీని ఈ ఇష్యూని పెట్టుకొని మీరు ముందుకైతే వెళ్ళట్లే అంటారు. మరి ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయాన్ని ఎదిరించి వాళ్ళకి అండగా నిలబడడంలో మేము ముందుంటాం, కానీ దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే దురుద్దేశమో లేకపోతే అంతటి దౌర్భాగ్య స్థితితో మాకు లేదు. కేవలం వారి కుటుంబానికి న్యాయం జరగాలి, పవర్లో ఉన్నవాడు ఏది చేసినా చెల్లుతుంది అనే భావన పోవాలి, సామాన్యుడికి సైతం న్యాయం జరిగే విధంగా ఆ పరిస్థితులు నెలకొలాలని మేము ఒక తాపత్రయము, ఒక ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం తప్పితే ఇంకో ఉద్దేశం దీనిలో లేదు. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే సార్, ఇప్పుడు అధికార పక్షం కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి మోదీ గారు వచ్చినప్పుడు అక్కడ సభలో పాల్గొన్నారు. ఎవరైతే ఇప్పుడు ఉన్నారో సంజయ్ గారు, ఆయన పక్కన కూర్చొని అంతా ఉంది. అంటే దానికన్నా ముందే కేసు అక్కడ ఏంటంటే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి ఉన్నారు, అది అయింది, అప్పటికే 2 days గడిచింది. అయినా కూడా ఎందుకు పట్టించుకోలేదు? అక్కడ సభలో చూసుకున్నట్టయితే ప్రియ మిత్ర అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో ఇదంతా ఏంటంటే ఆ భగీరథ్ని కాపాడడానికే వీళ్ళు ముందు నుంచి ఇట్లా ఉందా అనేది కూడా ఒక రకంగా వినిపిస్తుంది. మరి దీన్ని మీరు నిజంగా మీరు చూస్తున్నారు, ఇదంతా ఈ న్యూస్ అంతా మీరు ఫాలో అవుతున్నారా? మరి మేము ఇది ఈ రోజు కాదమ్మా, 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత నుండి అనేక అంశాలలో చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే బీజేపీ కాంగ్రెస్ ఒకదానితోనొకటి పాము ముంగిస్లా కొట్లాడుకుంటే గానీ తెలంగాణలో మాత్రం వీళ్ళేదో ఒక అనైతిక సంబంధం నడుస్తోంది. బీజేపీ వాళ్ళని కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతోంది, కాంగ్రెస్ నాయకుల అవినీతి అక్రమాలపైన విచారణ జరగకుండా కేంద్ర స్థాయిలో బీజేపీ కాపాడుతోంది. హిందీలో ఒక సినిమా ఉంటుంది, అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ అని. ఆ అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ ఇక్కడ నడుస్తోంది తెలంగాణలో అనేది మేము ఎప్పటి నుంచో చెప్పడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అక్రమాలు, కుంభకోణాలపైన అనేక సార్లు మేము కేంద్రానికి విన్నవించడం జరిగింది, వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కానీ ఒక్క విచారణ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన లేకపోతే వారి ముఖ్యమంత్రి మంత్రుల పైన బీజేపీ ప్రభుత్వం చేయలే. అదేవిధంగా బీజేపీ నాయకులు దళితుల అసైన్డ్ భూములు వాటిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, వాటిని అనుభవిస్తున్నారు, లేదు ఇతరత్ర అంశాలలో వారి యొక్క అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పినా సరే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వారిపైన విచారణకు ఆదేశించదు, దాన్ని ముందుకు కదపదు. కాబట్టి వారు ఒకరికొకరు ములాఖాత్ అయ్యి కేవలం కేసీఆర్ గారిని అడ్డుకోవడానికి మాత్రమే వారిద్దరూ ఒకటయ్యారు. నేడు అనేక కుంభకోణాలలో ఉన్న వేలాది రూపాయల కుంభకోణాల్లో కూడా ఒకరికొకరు వాటాలు చేసుకుంటూ ఆ బంధాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి బండి భగీరథ విషయంలో ముఖ్యమంత్రి చర్య తీసుకోలేదు అంటే ఆశ్చర్యం ఏముంటుంది? నా ప్రియమిత్రుడు అప్పటికి కేసు అయ్యి బయటకు వచ్చి పాక్సో కేసులో అతను దొరకకుండా తిరుగుతున్నాడు అని తెలిసి నా ప్రియమిత్రుడు బండి సంజయ్ అని స్టేజ్ మీద అతను చెప్పడం దేనికి సంకేతం? ఏం జరిగినా నేను చూసుకుంటా, వీరి వెనుక నేనున్నాను అనే సంకేతం ఇవ్వడమే కదా. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గారు ఒక ప్రశ్న లేవనెత్తింది సార్. ఏంటంటే
కేసీఆర్ గారు మీ పార్టీని మీరు మళ్ళీ మీ చేతుల్లోకి తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే పార్టీని ముందుకు నడుపుతున్నారో వాళ్ళకి మతిమరుపు వచ్చేసింది. ఎందుకంటే గతంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. దాని గురించి అసలు మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఏంది అని చెప్పేసి మాట్లాడండి. అండ్ ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ఇన్సిడెంట్ జరిగిందో మేము బాధితుల పక్షానే ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు సార్? దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ఉన్న రహస్య మిత్రుల్లో ఒకళ్ళు అసదుద్దీన్ ఓవైసీ, వారి పార్టీ అనేది అందరికీ తెలిసిన విషయమే. మ్మ్. ఎక్కడెక్కడ బీజేపీకి అవసరమయ్యి ఎవరైతే సెక్యులర్ ఓట్లు ఉంటారో లేకపోతే ఒక వర్గానికి చెందిన ఓట్లు ఉంటాయో వాటిని చీలగొట్టాలి అంటే బీజేపీ ప్రయోగించే అస్త్రం అసదుద్దీన్ ఓవైసీ. అంటే ఎట్లా సార్, ఏ రకంగా సార్? ఇప్పుడు మీరు చూస్తే మ్మ్. గతంలో యూపీలో జరిగిన ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ ఓడిపోయిన 24 సీట్లలో అతి తక్కువ ఓట్లతో ఓడిపోయింది. అక్కడంతా కూడా ప్రాబల్యం మైనార్టీ ఓట్లు. మ్మ్. అసదుద్దీన్ ఓవైసీ గారు చీల్చారు. మ్మ్. మొన్న బెంగాల్లో కూడా మమతా బెనర్జీ గారు వారి పార్టీ అక్కడ అందరినీ ప్రశాంతంగా చూసుకుంటూ అన్ని వర్గాలని కూడా కాపాడుతున్న ప్రయత్నం. కానీ ఈయన పోయి ఆమె బీజేపీకి బీ టీం అనుకుంటా మాట్లాడి అక్కడ ఓట్లు చీల్చిండు. ఫలితం కూడా మనం చూసాం. మ్మ్. స్వయంగా బీజేపీ ఎంపీలు మీడియా ముందు మాట్లాడుతూ మాకున్న అతిపెద్ద మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ, పైకి మమ్మల్ని అంటాడు కానీ మాకు కావాల్సిన పని చేసేది ఆయననే అనుకుంటా మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఆ వీడియోలు కూడా ఉన్నాయి మా దగ్గర. మ్మ్. కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు అంటే ఆయన ఈ విషయంలో నిజంగా చెప్పాలంటే ఎందుకు మాట్లాడలేదు, నోరెత్తలేదు. మీడియా అడిగేంత వరకు ఒక్క స్టేట్మెంట్ వచ్చిందా అసదుద్దీన్ ఓవైసీ నుంచి? బీజేపీకి వ్యతిరేకమైన పార్టీ మాది అంటారు కదా. మ్మ్. మరి ఒక బీజేపీ కేంద్ర మంత్రి కుమారుడు బాలిక పైన అఘాయిత్యం చేశాడు అని బయటకు వచ్చిన తర్వాత కూడా మీరు ఎందుకు దానిపైన విచారణ జరగాలి లేకపోతే అతను అరెస్ట్ చేయాలని ఒక కోరిక కోరలేదు, ఒక డిమాండ్ పెట్టలేదు. మ్మ్. అదే సందర్భంలో ఆయన చాలా తెలివిగా తను మాట్లాడింది అనుకుంటుండు. గతంలో జూబ్లీహిల్స్ అమ్నిషా పప్పు దానికి బయటకు తీసిండు. అసదుద్దీన్ ఓవైసీకి తెలుసో తెలియదో ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అందులో ఉన్న 5 నిందితుల్ని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది. వాళ్ళు ఆ తర్వాత బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. మ్మ్. కాబట్టి మరి అసదుద్దీన్ ఓవైసీ తనను తాను తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికో లేకపోతే ఎవరిని కాపాడడానికో బీఆర్ఎస్ పైన విమర్శలు చేస్తుండు అనేది ఒకసారి ఆయన ఆత్మ పరిశీలన చేసుకుంటే తెలుస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఎవరికి వాళ్ళు అంటే అది వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు అంతేగాని ఎవరు కూడా ఈ మ్యాటర్ మీద అంటే ఈ ఇష్యూ మీద మాట్లాడడానికి ఇంట్రెస్ట్ లేదంటారు. వాళ్ళని కదిపినప్పుడు మాట్లాడమే వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ ఇష్యూ గురించి. అంటే వీళ్ళందరూ కూడా ఒకనొక రకంగా చూసుకున్నట్టయితే బీజేపీకి సపోర్ట్ చేసే మనుషులే ఇప్పుడు దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అనుకుంటున్నారు అనుకోవచ్చా మరి? అంతే కదమ్మా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మేము భారతీయ జనతా పార్టీ పైన పోరాడతాం అనుకుంటా మాటలు చెప్తారు. మరి అదే భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక కేంద్ర మంత్రి కుమారుడు మైనర్ బాలిక పైన ఈ విధంగా చేశాడు అని బయటకు వచ్చిన తర్వాత ఆ పిల్లకి అండగా ఒక్క కాంగ్రెస్ నాయకుడైనా మాట్లాడిందా? కనీసం స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఆమెనైనా మాట్లాడిందా? అరే మాట మాట్లాడితే అసలు నేను ఈ బడుగు వర్గాల బిడ్డను, నేను ప్రజా పోరాటాల నుంచి వచ్చా, అడవుల్లో తుపాకులు పట్టుకుని వచ్చా అనుకుంటా మాట్లాడుతుంది కదా. ఆమె కూడా మరి ఒక్క మాట మాట్లాడలేదే. అంటే వీళ్ళు లాలూచి పడ్డారా లేకపోతే వీళ్ళ అక్రమాలు ఏమైనా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయా? వాటిపైన మాట్లాడితే ఆ బంధం తెగిపోతుందా లేకపోతే వీరిపైన విచారణ పేరిట వీళ్ళ అక్రమాలు బయటకు వస్తాయని భయమా? ఎవరు ఒక మాట మాట్లాడలేదే. కాబట్టి ప్రజలు పోరాడి ఆ నిరసన తీవ్ర స్థాయి అయ్యేంత వరకు కూడా ముఖ్యమంత్రి స్పందించలే. ఎప్పుడైతే ప్రజలలో వీళ్ళిద్దరూ ఒకటే, వీళ్ళిద్దరూ కలిసి ఒక ఆడపిల్లకు అన్యాయం చేస్తున్నారు అనే అభిప్రాయం ప్రజలలో బలపడుతుందని తెలిసిందో అప్పుడు తూతూ మంత్రంగా ఒక మీటింగ్ పెట్టి అదేంటి ఇది నాకు తెలియకుండా ఎట్లున్నది, మీరు చర్య తీసుకోకుండా ఎట్లున్నారు అంటే చిన్నపిల్లలు ఏమన్నా? నిఘా వ్యవస్థ ఏమైపోయింది? ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటారు ముఖ్యమంత్రి గారికి ఏం జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటుంది. అట్లాంటిది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తెలియలేదు నాకు అంటే అది ఎంతవరకు నమ్ముతారు? ప్రజలు ఎట్లా నమ్ముతారు? అసలు నమ్మదగినగా ఉంటుందా? ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు ఈ విధంగా చేశాడు అనేది ఇంటెలిజెన్స్ ముఖ్యమంత్రికి చెప్పకుండా ఉంటుందా? అది తెలియకుండానే ముఖ్యమంత్రి 2-3 రోజులు కాలం గడుపుతాడా? ఆ తర్వాత డీజీపీని నాకు చెప్పకుండా ఎట్లు ఉన్నారు, చర్యలు తీసుకోకుండా ఎట్లున్నారు అనే మాటలు మాట్లాడతాడా? ఆయన కూడా అత్యంత హాస్యాస్పదంగా డీజీపీ సమాధానం చెప్తాడా? ప్రధాని నరేంద్ర మోడీ యొక్క సభ ఏర్పాట్లలో మేము అందరం ఉన్నాము సెక్యూరిటీలో, కాబట్టి మేము చర్య తీసుకోలేకపోయినా అంటే ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా సరే ఇక చేతులు ఎత్తేసి ఉంటారా పోలీసు వాళ్ళు? అంటే సామాన్య ప్రజలకి రక్షణ లేనంటే ఆ టైంలో మీరు ఏం సందేశం ఇస్తున్నారు? మోడీ రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా దొంగలు, దోపిడీదారులు, కిడ్నాపర్లు, అసాంఘిక శక్తులు
మీరు ఇష్టపడినట్టు చెలరేగిపోండి, ఆ సమయంలో మేమేం చేయలేమంటున్నారు ఆయన. ఉమ్, ఉమ్, ఎంత ఎంత దుర్మార్గమైన, ఎంత హాస్యాస్పదమైన ప్రకటనలమ్మా ఇవి. ఉమ్, ఉమ్. చిత్తశుద్ధి లేక ములాఖాత్ రాజకీయాల వల్ల ఈరోజు ఆ పరిస్థితి తలెత్తింది. దాన్ని కవర్ చేసుకొని ఎక్కడ లేని పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్పి ఇంకా నవ్వులు పాలవుతున్నారు ప్రజల్లో. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే మొన్న వెస్ట్ బెంగాల్లో గెలిచిన తర్వాత వీళ్ళు చెప్పేది నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి సౌత్ ఇండియానే, ఇక తెలంగాణనే మరి ముఖ్యంగా అని చెప్పేసి అందరూ మాట్లాడడం జరిగింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఖచ్చితంగా బీజేపీ అని చెప్పేసి అన్నారు. మరి నిజంగా బీజేపీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా మరి? మొదటగా తెలంగాణ అనేది ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. వీళ్ళలాగా నార్త్ ఇండియాలో అలాగ ఉండదు. ఉమ్, ఉమ్, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో అక్కడ ఓన్లీ ఇద్దరి మధ్య మాత్రమే పోరు, తృణమూల్ కాంగ్రెస్, రెండు బీజేపీ. ఉమ్, అక్కడ కూడా 91 లక్షల ఓట్లు తీసేసి పూర్తిగా ఎలక్షన్ కమిషన్ బీజేపీ ఏజెంట్ లాగా పనిచేసి 2 లక్షల మంది కేంద్ర బలగాలను పెట్టుకుని మొత్తం అన్ని వ్యవస్థలను వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుని వాళ్ళు చేసిన ఆ ప్రయత్నంలో సఫలీకృతమయ్యారు. తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. ఉమ్, ఉమ్, తెలంగాణలో ఇప్పుడు ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికలు మనం చూసినాం. సర్పంచ్ ఎలక్షన్స్ కానివ్వండి, లేకపోతే ఈ ఈ మున్సిపాలిటీస్ ఎన్నికలు కానివ్వండి, ఉమ్, వీటిలో చూస్తే ఎక్కడ కూడా బీజేపీ దగ్గరలో కూడా లేదు. 2వ స్థానానికి 3వ స్థానానికి చాలా తేడా ఉన్నాయి. మరి ఎక్కడో ఏదో జరిగింది కదా మేము ఇక్కడ వచ్చేస్తాం అనుకుంటే మరి వాళ్ళు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి. బెంగాల్ ఎలక్షన్స్తో పాటే పక్కన జరిగిన తమిళనాడు ఎలక్షన్స్ కూడా అయినాయి. ఉమ్. మరి తమిళనాడులో బీజేపీ పరిస్థితి ఏంటి? ఒక సీట్ గెలిచింది. ఒకటే సీటుకి కదా పరిమితమైంది వాళ్ళు. మరి వాళ్ళు అక్కడ నార్త్ ఇండియాలో అటు సైడ్ గెలిచినంత మాత్రాన సౌత్ ఇండియాలో అంత ఈజీగా అనుకోవడం కాదు. వాళ్ళు ఉమ్, తెలంగాణకి ఏమైనా మేలు చేసిర్రా? ఏమైనా మాట మాట్లాడితే ఆ నేషనల్ హైవేస్ అభివృద్ధి చేసినాం. నేషనల్ హైవే అనేది తెలంగాణ మీదుగా పోతుంది కాబట్టి దాన్ని మీరు చేసిర్రు తప్పితే ప్రత్యేకంగా తెలంగాణ కోసం చేసింది కాదు కదా. ఉమ్, పోనీ అదేమైనా ఉచితంగా చేసిర్రా? నేషనల్ హైవే పేరుతోని రోడ్లు వెడల్పు చేయడం, ప్రతి 50-60 కిలోమీటర్లకు ఒక టోల్ గేట్ పెట్టి ప్రజల నుండి డబ్బులు వసూలు చేయడం, ఉమ్. ఉచితంగా ప్రయాణించే అవకాశం ఇచ్చారా ఏమన్నా? అంటే ఇక్కడ కిషన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే రాష్ట్రానికి నిధులు కేంద్రం నుంచి వస్తున్నాయి కాబట్టి ఈరోజు ఇంత అభివృద్ధి జరుగుతుంది, అసలు రాకపోతే ఇట్లాంటి అభివృద్ధి ఎట్లా చూడగలుగుతాం, అన్ని చాలా చాలా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు అందరూ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి నిజంగా కేంద్రం నుంచి వెళ్ళి మనకి నిధులు వస్తున్నాయా లేదా? కిషన్ రెడ్డి గారు అజ్ఞానానికి మేము నవ్వుకోవడం తప్ప ఇంకేం చేయలేం. కేంద్రానికి డబ్బులు ఎక్కడి నుంచి పోతాయి? ఉమ్, కేంద్రం ఏమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఇచ్చి తీస్తుందా మా పైసలు? ఉమ్. రాష్ట్రాల నుండి పైసలు పోతే దానిలో నుండి మళ్ళీ తిరిగి రాష్ట్రానికి కేంద్రం ఇస్తుంది. అవును, ట్యాక్సెస్ రూపంలో ఎక్కడికి వెళ్తాయి కాబట్టి మళ్ళీ పన్నుల రూపంలోనే వాళ్ళకి వెళ్ళిన పైసల్ని వాళ్ళు తిరిగి ఇస్తారు. ఉమ్, అది కూడా వీళ్ళే మెహర్బానీకి ఇవ్వడం కాదు. అవన్నీ కూడా 14th ఫైనాన్స్ కమిషన్ ఇట్లాంటివన్నీ కూడా ఎక్కడికక్కడ ఎంత ఇవ్వాలి ఏంది అనేది చెప్పడం, నీతి ఆయోగ్ వంటివి చెప్పడం, ఇవన్నీ ఉంటాయి. తెలంగాణకి రావాల్సిన హక్కుగా రావాల్సిన నిధులు తప్ప ₹1 అదనంగా వీళ్ళు ఇచ్చింది ఎక్కడ ఉందా? ఉమ్, ఈరోజు మేము ఇక్కడ మనం తెలంగాణ నుంచి కట్టిన దానిలో మనకు వచ్చేది ఎంత? 39 పైసలు. రూపాయి మనం పన్ను కడితే 39 పైసలు మనకు వస్తున్నాయి. ఉమ్, అదే ఉత్తరప్రదేశ్కి, బీహార్కి ఎంత ఇస్తారు వీళ్ళు? 60 పైసలు ఒకళ్ళకి, 75 పైసలు ఒకళ్ళకి. ఉమ్, అంటే మనం కట్టిన ఏమో మనకి ఇంత వాటా ఉంది కాబట్టి ఇంత ఇవ్వాలి అన్నట్టు రావడం, అక్కడ వీళ్ళకి నచ్చిన నార్త్ ఇండియా రాష్ట్రాలకు మాత్రం వీళ్ళు అదనంగా కేటాయించడం. మరి అట్లాంటప్పుడు తెలంగాణకు నువ్వు ఏం మేలు చేసినావు, ఏం ఊడబొడిచినావు అనేసి నిన్ను మేము ఆదరించాలి. మేము ఇక్కడి నుంచి పన్నులు కడితే నువ్వు మాకు తిరిగి ఇస్తున్నావు తప్పితే నువ్వేం మాకు నీ జేబులోకి వెళ్ళి ఇస్తలేవు. ఉమ్, ఉమ్. పని చేస్తామమ్మా. లేకపోతే అసలు 1 సంవత్సరం పాటు మా దగ్గర నుంచి నిధులు లేకుండా కేంద్రం ఇవ్వమని చూద్దాం. అప్పుడు ఇలా చిత్తదు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చే పన్నులు ₹1 ముట్టుకోకుండా వాళ్ళు ఎంత ఇస్తారో చూద్దాం. ఉమ్, అట్లాంటివి చేసిన రోజు వీళ్ళు మాట్లాడితే మేము ఇచ్చినాము అంటే అర్థం ఉన్నది. అరే నా దగ్గర నుంచి నువ్వు తీసుకుని నీ ఖర్చులకు కొంచెం పెట్టుకుని మాకు మిగిలింది ఇస్తే దాన్ని నువ్వేదో మెహర్బానీ కింద మాట్లాడితే ఎట్లా? అంటే మీరు ఇప్పుడు చూస్తేనేమో బీజేపీ గురించి ఇంతలా మాట్లాడుతున్నారు, కానీ కొంతమందిని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్తోని బీజేపీతోని అంటే ఏదైతే ఉందో కూటమి, వాళ్ళిద్దరు కూటమిగా ఏర్పడితేనే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు సార్. మరి నిజంగానే బీఆర్ఎస్ బీజేపీతోని కూటమిగా ఏర్పడే అవకాశం ఉందంటారు? ఇటువంటి వాటికి ఒకటే సమాధానం చెప్తామా నేను. తెలంగాణ రాష్ట్రం 2014 ఏర్పడే నాటికి మనం ఎన్నో సవాళ్లను అధిగమించాల్సిన అవసరం ఉండే. అటువంటి వాటిని అన్నింటినీ కూడా కేవలం 9 సంవత్సరాల్లో కేసీఆర్ గారు అధిగమించడమే కాదు, దశాబ్దాల బీజేపీ పరిపాలన ఉన్న రాష్ట్రాలను సైతం తోసిరాజి మనం ముందడుగులోకి వచ్చినాం. తెలంగాణ తలసరి ఆదాయం బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ఎక్కువ. ఇప్పుడు గుజరాత్ ఉన్నది. గుజరాత్ బీజేపీ ఎన్ని సంవత్సరాల నుంచి పరిపాలిస్తుంది? నాకు గుర్తున్నంత వరకు దగ్గర 5 టైమ్స్ వాళ్ళే గవర్నమెంట్ ఉన్నారు. కానీ వాళ్ళకంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనది ఎక్కువ కదా. అదేవిధంగా వ్యవసాయ అభివృద్ధిలో బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే తెలంగాణ ఎక్కువ కదా. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ఎక్కువ కదా.
రాష్ట్రాల జిఎస్డిపి యొక్క వృద్ధిలో దేశంలోనే 3వ స్థానానికి తెలంగాణ ఎగబాకింది కదా. ఇటువంటివి అనేకం ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి, లేకపోతే ఎన్ని మన దగ్గర ఉద్యోగాల కల్పన జరిగింది, ఐటీ వృద్ధి కావచ్చు, ఫార్మా వృద్ధి కావచ్చు, ఏరోస్పేస్ రంగం కావచ్చు, లేకపోతే లైఫ్ సైన్సెస్ రంగం కావచ్చు. ఇటువంటివన్నీ ఎన్నో రంగాలలో మనం వాళ్ళని తోసిరాజు ముందుకెళ్ళినాం. మరి బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇవన్నీ ఎందుకు సాధించలేకపోయినాయి? డబల్ ఇంజన్ సర్కారే కదా వాళ్ళు అన్నట్టు. మరి ఆ డబల్ ఇంజన్ సర్కారు ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ యొక్క అభివృద్ధి ఎందుకు సాధించలేకపోయారు వాళ్ళు? అందుకని దానికి చిత్తశుద్ధి, దార్శనికత ఇవన్నీ ఉన్న నాయకుడు ఉన్న రోజు తప్పకుండా ఇవి సాధ్యమవుతాయి. కేసీఆర్ గారు అతి కొద్ది సమయంలో దేశంలోనే అతి పిన్న వయసు కలిగిన రాష్ట్రం తెలంగాణని అగ్రభాగాన్ని నిలబెట్టారు అభివృద్ధిలో, ప్రగతిలో. కానీ ఇప్పుడు ఇదే కాంగ్రెస్ మాట్లాడుతుంది, మొత్తం ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణని మొత్తం అప్పుల పాలు చేసి పోయిండ్రు కేసీఆర్ అని చెప్పేసి మాట్లాడతారు. కాళేశ్వరాన్ని 1,00,000 కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వరం. కేటీఆర్ గారిని చూసుకున్నట్టయితే ఈ ఫార్ములా రేస్, ఇది వచ్చేసి మనకి ఫోన్ ట్యాపింగ్ కేసులు, ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఏవైతే చూసుకున్నట్టయితే దళిత బంధు ఏదైతే ఉందో అది ఫ్లాప్ అవ్వడం వల్లనే ఈరోజు ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి ఇన్ని మాట్లాడుతున్నారు, ఇన్ని అవుతున్నాయి. ఇంకొకటికి ఎలక్ట్రిక్ ఏదైతే ఉందో ఆ స్కామ్ గురించి కూడా మాట్లాడుతారు. ఇన్ని దీనికి ఎప్పుడు మరి గట్టిగా ఎందుకు సమాధానం ఇవ్వలేకపోతున్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏవైతే మాట్లాడినారో వాటి అన్నిటికీ ఎందుకు గట్టిగా సమాధానం ఇవ్వలేకపోతున్నారు? అసలు సమాధానం బరాబర్ ఇస్తున్నాము. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితిలో దారుణం ఏంటంటే తెలుగు మీడియా తెగులు మీడియాగా మారింది. శాటిలైట్ ఛానల్స్ అన్నీ కూడా సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరిగినట్టు రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుట్లో ఉన్నాయి. అన్ని మీడియాలు మొత్తం ఉన్న ఛానల్స్ అనే తిరుగుతున్నాయా? సోషల్ మీడియా తప్ప దాదాపు అన్ని ఛానల్స్ అదే పరిస్థితి. అంతేందుకు మీరు ఇంత జరుగుతోంది. బండి సంజయ్ కుమారుడు పోక్సో కేసులో బుక్ అయ్యాడు, ఒక బాలిక పైన అఘాయిత్యం చేశాడు అనేసి పోరాటాలు నడుస్తుంటే ఏ తెలుగు మీడియా చూపించింది దాన్ని? అంత ఇష్యూ జరుగుతుంటే ఏ తెలుగు ఛానల్లో వచ్చింది? జాతీయ స్థాయి ఛానల్స్ వాటిని పికప్ చేసి వాళ్ళు కథనాలు చేశారు, దానిపైన టీవీ డిస్కషన్లు పెట్టారు. కానీ కనీసం ఇక్కడ న్యూస్ కూడా తెలుగు ఛానల్స్లో రాలే. అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఆ మీడియాలలో వచ్చింది మాత్రమే ఏదో మేము స్పందించాము, లేకపోతే లేదు అనే దాని మీద లేదు. ఇప్పుడు మేము అనేక సార్లు చెప్పినాం, ధనిక రాష్ట్రం అనేది తెలంగాణ. ఈ రోజుకి కూడా ధనిక రాష్ట్రమే. ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడేదో లేకపోతే కాంగ్రెస్ నాయకుడు మాట్లాడేది అత్యంత సిగ్గుచేటు వ్యాఖ్యలు. ఎందుకంటే స్వయంగా పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది ఇటీవల. 2023 డిసెంబర్ నాటి వరకు తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పులు మొత్తం కలిపితే 3,40,000 కోట్లు. అందులో మాకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజించబడినప్పుడు మాకు ఆ అప్పులో భాగం 80,000 కోట్లు తెలంగాణకు వచ్చింది. 3,40,000 నుంచి 80,000 తీసేసేయండి, ఎంత ఉన్నది? 2,60,000. అందులో భాగంగానే ఆ 2,60,000 కూడా ఎందుకు చేసినాం? కాళేశ్వరం లాంటి ఒక ప్రాజెక్ట్ కట్టి తెలంగాణలో అనేక ప్రాంతాలలో ఎప్పుడు నీళ్ళు అందని ప్రాంతాలకి మేము నీళ్ళు అందజేసినాం, అక్కడ పంటలను సస్యశ్యామలం చేసినాం. అదేవిధంగా మిషన్ భగీరథ వల్ల అనేక మారుమూల ప్రాంతాలకు కూడా ఇంటింటికి కూడా రక్షిత తాగునీరుని నల్లా ద్వారా అందించిన ప్రభుత్వం మాది. మిషన్ కాకతీయ ద్వారా అడుగంటిన భూగర్భ జలాలను లేకపోతే మూసుకపోయిన గొలుసుకట్టు చెరువులను తిరిగి పునరుద్ధరించింది మా ప్రభుత్వం. అదేవిధంగా రైతు బంధు లాంటి ఒక మహత్తరమైన స్కీమ్ తెచ్చి వ్యవసాయం ద్వారా నష్టాలలో ఉన్న రైతును చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళకి ఆదుకోవాలనేసి డైరెక్ట్ బెనిఫిషరీ స్కీమ్ ద్వారా వాళ్ళ అకౌంట్కి మాత్రమే డబ్బులు అందజేసి దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచిన స్కీమ్ రైతు బంధు. ఒక రైతు ఏదైనా కారణం చేత దురదృష్టవశాత్తు చనిపోతే 15 రోజుల లోపల వాళ్ళ కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా ఎప్పటికైనా అందజేసింది మా ప్రభుత్వమే. దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా సంక్షేమానికి పెద్దపీట వేసింది తెలంగాణ రాష్ట్రం. మీరు చూసుకుంటే ఆసరా పింఛన్లు కావచ్చు, లేకపోతే వికలాంగ పింఛన్లు కావచ్చు, ఒంటరి మహిళ పింఛన్లు కావచ్చు, లేకపోతే ఎవరైతే మీరు చూసుకోండి గరీబోళ్ళ ఇళ్లలో పెళ్లి జరిగితే తల్లిదండ్రులు తన బిడ్డకి పెళ్లి చేయడానికి అందరి దగ్గర అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉండే. అటువంటి వాళ్ళకి 1,116 రూపాయలు ఒక ఇంట్లో పెద్దలాగా అందజేసి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ స్కీమ్ను తీసుకొచ్చింది కేసీఆర్ గారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు అంటేనే భయపడి ఎవరు రాని రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ చేయించుకున్న ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి కేసీఆర్ కిట్ ద్వారా
ఆ నవజాత శిశువులకి తల్లులకి కావాల్సిన వస్తువులన్నీ అందజేయడమే కాకుండా పిల్లలు పుడితే మగ పిల్లవాడైతే 12,000 రూపాయలు, ఆడపిల్ల అయితే 13,000 రూపాయలు అందజేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఉమ్, అనేక సంక్షేమ పథకాలు. ఉమ్, అదేవిధంగా వ్యవసాయం ఏదైతే ఉందో దానికి మన దగ్గర కావాల్సిందల్లా ఎల్లప్పుడూ కూడా నీళ్లు. ఉమ్, ఈరోజు ఒకప్పుడు పరిస్థితి ఏముండే తెలంగాణది, వ్యవసాయం సాగులో ఎంతుండే, రబీ ఖరీఫ్ 2 సీజన్లు కలిపి కూడా వ్యవసాయం సాగులో ఉన్నది 2 సీజన్లకు కలిపి 1,31,00,000 ఎకరాలు. ఉమ్, ఉమ్, ఉమ్. అదే కేసీఆర్ గారు దిగిపోయే నాటికి 2023 డిసెంబర్ నాటికి రబీ ఖరీఫ్ 2 సీజన్లు కలిపి సాగులోకి ఉన్న ఎకరాలు ఏంటంటే 2,20,000 కోట్లు. ఎక్కడి నుంచి వచ్చింది? ఉమ్. అంటే కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే అసలు కాళేశ్వరం కట్టడం వల్ల ఏం లేదు. అండ్ మీరు నిజంగానే ఇవన్నీ ఒకవేళ ప్రజలు సాటిస్ఫై అయితే ఈరోజు మూడోసారి కూడా మీరు గెలిచేవారు. ప్రజలు ఎక్కడో సాటిస్ఫై కాలేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఎంచుకున్నారు, మార్పు రావాలి అని చెప్పేసి కోరుకొని ఎంచుకున్నారు అని చెప్పేసి కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. ప్రజలు నిజంగానే మీ దగ్గర మీరు నిజంగానే చేస్తున్నారంటే మిమ్మల్ని గెలిపించేవాళ్ళు కదా సార్. మరి చూడమ్మా ఎట్లుంటుందంటే, ఎంత పెద్ద సింహం అయినా సరే ఒక 15 వీధి కుక్కలు మీద పడి దాడి చేస్తే గాయపడతాయి. ఉమ్, ఈరోజు కేసీఆర్ గారు ఏ ఎన్నికైనా ఒక్కళ్ళే ఒంటరిగా కొట్లాడిరు. ఉమ్, మొన్న ఎలక్షన్లో మా మీదకి ఎంతమంది జట్టుగట్టి వచ్చిర్రు? లోపాయకార ఒప్పందంతో కాంగ్రెస్, బీజేపీ, కాంగ్రెస్తో కలిపి కోదండరాం పార్టీ, కాంగ్రెస్తో కలిపి కమ్యూనిస్టులు, కాంగ్రెస్తో కలిపి తెలుగుదేశం, కాంగ్రెస్తో కలిపి వైఎస్ షర్మిల, ఉమ్, వీళ్ళు కాకుండా ఇక అనేక 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 గొంతుకలు. ఒకళ్ళిద్దరైతే దుర్మార్గంగా రిటైర్ అయిన అధికారులు ఉమ్, మాకు గనక కేసీఆర్ పదవి ఇచ్చుంటే మేమేం అనకు ఇవ్వలే కాబట్టి తిడుతున్నాం అని కూడా మాట్లాడింది కదా. అంత సిగ్గుమాలిన వ్యక్తులు కూడా ఉన్నారు కదా. కాబట్టి ఇట్లా ఇన్ని అబద్ధాల ప్రచారాలు, లేకపోతే ఇంతమంది జట్టుగట్టి ఒక్క కేసీఆర్ని ఓడగొడితే జాతీయ స్థాయిలో వాళ్ళకి థ్రెట్ లేకుండా ఉంటుంది అనేది ఒక దీని మీద. ఉమ్, వీటికి తోడు అలవిగాని హామీలు, నోటికి ఏది వస్తే ఆ హామీ ఇచ్చారు. ఉమ్. ప్రతి మహిళకి 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తాం అనే హామీ ఇచ్చారు. అవును, అమలు అవుతుందా? లేదు, ఇంతవరకు ఇవ్వలేదు ఎవరికి. వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలకి ఇస్తాము అన్నారు, ఎక్కడైనా అమలు అవుతుందా? ఉహు, వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు ఇస్తామన్నారు, ఎక్కడైనా అమలు అవుతుందా? ప్రతి విద్యార్థికి 5 లక్షల క్రెడిట్ ఉండే విద్యా వికాసం కార్డు ఇస్తామన్నారు, ఇచ్చారా? ఇవ్వలేదు. ప్రతి మహిళా విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తామన్నారు, ఇచ్చారా? ఇవ్వలేదు. కౌలు రైతులకి మేము రైతు భరోసా ఇస్తాం 15,000 అన్నారు, ఇచ్చారా? అంటే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే కౌలు రైతులు వీళ్ళని ఎట్లా గుర్తించి వాళ్ళకి ఇస్తారనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అందరికీ ఏర్పడింది. అంటే ఇప్పుడు పట్టాభూమి అంటే ఒరిజినల్ ఓనర్స్ది వాళ్ళ పేరు మీద ఉంటుంది, మరి వీళ్ళని ఎట్లా కనుక్కొని వీళ్ళకి ఎట్లా డబ్బులు ఇస్తారనేది, ఎన్ని ఊళ్ళు తిరిగి వీళ్ళు ఎంత చేసినా కూడా ప్రతిసారి వాళ్ళే ఉండరు, కౌలు రైతులు చేంజ్ అవుతూ ఉంటారు. మరి వాళ్ళని ఎట్లా వాళ్ళు చేసేవాళ్ళు అనేది కూడా ఒక క్వశ్చన్ అయితే బాగా రేజ్ అయింది సార్. మరి దీన్ని ఎట్లా అంటారు? అంటే ఇది వీళ్ళని ప్రజలు ఇది కనుక్కోలేరు అని చెప్పేసి మోసం చేసిన ఒక హామీ అంటారు, ఏమంటారు దీన్ని? రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడతాడు. ఉమ్, మా ద్వారా మోసపోవాలని ప్రజలు అనుకుంటారు, అందుకే మేము ఇట్లాంటివి ఇస్తాము అనుకుంటా అంటాడు. అది ఉన్నది, మన దగ్గర వీడియోలు ఉన్నాయి. ఆ, కాబట్టి వీళ్ళు ఇప్పుడు రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తామన్నారు. అవును. 15,000 ఇచ్చిండే ఎవరికన్నా? కనీసం మామూలు రైతుల కన్నా 15,000 ఇచ్చిండా? ఉమ్, 12,000 ఇస్తున్నారు. ఆ 12,000 కూడా ఎన్నిసార్లు ఇస్తున్నారు? ఇప్పటికో 3 సార్లు ఎగ్గొట్టిరు. అవును. మొన్న కూడా చూసుకున్నట్టయితే ఎకరానికి 6,000 లాగా ఇచ్చాడు, కానీ మొత్తం కలిపి అయితే ఒక్కసారి కూడా మాది కూడా అవ్వలే. ఉమ్, అదేవిధంగా నిరుద్యోగులకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఒక్క సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తా అన్నాడు, అయ్యిందా? ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు 10,000, డిగ్రీ పాస్ అయిన విద్యార్థులకు 25,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి 50,000, డాక్టరేట్ చేసిన వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇచ్చిర్రా ఎవరికన్నా? కాబట్టి అడుగు అడుగున 420 హామీలు ఇచ్చిర్రు. ఉమ్, 420 హామీలు నెరవేరినాయా ఎక్కడైనా? కాబట్టి వీళ్ళతోనే. రెండోది, మాట మాట్లాడితే ఎంతసేపటికి బట్టగాల్చి మీదేసి ఉరికిపోవడం తప్పితే దానిలో నిజాలు ఉన్నాయా? ఇప్పుడు ఫార్ములా ఈ కేసు అన్నారు మీరు. అవును సార్. ఫార్ములా ఈ కేసులో తప్పేం జరిగింది? ఉమ్, ఇప్పుడు ఆ సంస్థ నిర్వహణ కోసం మొదటి సంవత్సరం బ్రహ్మాండంగా అయినాయి. అవును. ఆ స్పాన్సర్ ఎవరైతే ఉండేనో మొదటి సంవత్సరం స్పాన్సర్ చేసిన అతను రెండో సంవత్సరానికి నాకు అనుకున్నంత లాభం రాలేదు కాబట్టి నేను మధ్యలో నుంచి వైదొలుగుతున్నా అన్నాడు. ఆ సమయంలో ఒక ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ ఈవెంట్, హైదరాబాద్ని విశ్వనగరంగా మరొక్కసారి ప్రపంచం ముందు నిలబెట్టే ఒక మంచి కార్యక్రమం, ఎలక్ట్రానిక్ కార్ల తయారీ లేకపోతే వాటి విడిభాగాల తయారీకి సంబంధించిన రంగాన్ని ఇక్కడ ప్రోత్సహించేందుకు
అది ఎంతో దోహదపడే రేస్. ఉమ్, ఆ రేస్ని ఇక్కడ నిర్వహించుతూ మన దేశంలో అనేక అభివృద్ధి చెందిన నగరాలు మనతో పోటీ పడి, ఉమ్, ఉమ్, మనతో బాంబే పోటీ పడింది, మనతో చెన్నై పోటీ పడింది, మనతో బెంగళూరు పోటీ పడింది, మనతో పూణే పోటీ పడింది. ఇట్లా అనేక అభివృద్ధి చెందిన నగరాలు పోటీ పడితే కూడా అవి కాదని హైదరాబాద్లో మాత్రమే అవును. మనం తీసుకురాగలిగినాం. అటువంటి దాన్ని ఒక నగరానికి మంచి పేరు తీసుకొచ్చేది పాటు అది 3 రోజులు జరుగుతుంది. ఆ 3 రోజులు జరిగే క్రమంలో ఇక్కడ అనేక రంగాలలో కూడా ఆర్థికంగా అది తోడ్పడుతుంది. నిల్సన్ అనే సంస్థ చాలా స్పష్టంగా చెప్పింది. దాని ద్వారా ఆ 3 రోజులలో మన రాష్ట్ర ఆర్థిక పురోగతికి 600 కోట్లు ఆదాయం వచ్చింది అని. అవును. అటువంటి ఒక ఇది మధ్యలో స్పాన్సర్ వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని రద్దు చేసుకుంటామంటే వాళ్ళు మనం చేజార్చుకోకూడదనే ఉద్దేశంతో అప్పుడు ఎన్నికల సమయం, అవును. ఆ సమయంలో క్యాబినెట్ పెట్టలేము, నిర్ణయాలు తీసుకోకూడదు. కానీ ఎలక్షన్ అంటే మనకి ఉంది ఇంత అమౌంట్కి మించి మనం ఎట్లాంటివి చేయొద్దు అని ఉంది. అది ఇప్పుడు మీరు దాటినట్టే కదా సార్, ఇప్పుడు ఆ రూల్స్ని మీరు బ్రేక్ చేసినట్టే కదా. మీకు ప్రభుత్వానికి ఎప్పుడైనా ఒక వెసులుబాటు ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో కొన్ని నిర్ణయాలు తీసుకుని తర్వాత వాటిని రాటిఫై చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఉమ్, సో ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నారు. ఉమ్, అది ఏదైతే హెచ్ఎండిఏ ఉన్నదో, హెచ్ఎండిఏ నోడల్ ఏజెన్సీగా హెచ్ఎండిఏ పనే నగరానికి ఆర్థిక వనరులను సమకూర్చడం, అటువంటి వాటన్నిటినీ ఏ రకంగా ప్రోత్సహించాలో ఆ రకంగా ప్రోత్సహించడం. హెచ్ఎండిఏ ద్వారా అప్పటికప్పుడు వాళ్ళు వైదొలగకుండా మొదటి విడత ఇన్స్టాల్మెంట్ మనం చెల్లించడం. ఉమ్, అది కూడా మళ్ళీ ఏదో తీసుకపోయి సంచులు మోసో సూట్ కేసులు మోసో కాదు, ఉమ్, ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం అకౌంట్ నుంచి వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి అవును. పంపించి మా ఉద్దేశం ఏముందంటే ఎలక్షన్లు అయిపోతాయి, మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, ఉమ్, వచ్చిన తర్వాత స్పాన్సరర్స్ని అప్పుడు మనం మాట్లాడదాం, వాళ్ళ ద్వారా ఆ స్పాన్సర్షిప్ చేసి మనం అప్పుడు కట్టిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి మనకు తిరిగి వస్తాయి, స్పాన్సర్ డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటాయి, అప్పుడు రేస్ ఇక్కడ కొనసాగుతుంది అనేసి మన తాపత్రయం ఉండే. ఉమ్, దాని ద్వారా మాకు వచ్చేది లేదు, లేకపోతే ఇంకోటి కాదు, రాష్ట్రం మంచిగా ఉండాలా, నగరం పేరు ప్రతిష్టలు ఉండాలి అనేసి మేము ఆ రోజు చేసినాం. ఉమ్. సో ఒక బ్యాంకు ద్వారా ట్రాన్సాక్షన్ జరిగిన దాన్ని మీరు అవినీతి అని ఎట్లా అంటారు? మరి దీని మీద ఇన్నిసార్లు విచారణ జరుగుతుంది కదా సార్. అవునమ్మా, దానిలో అవినీతి ఆస్కారం ఎక్కడున్నది నేను అడుగుతున్నా. కనీసం వాళ్ళు కోర్టుకైనా అవినీతి జరిగిందని చెప్తున్నారా? వాళ్ళు ఏమంటున్నారు? ఆ సమయంలో ఆ నిర్ణయం తీసుకోవడానికి వీళ్ళకి అధికారం లేకుండా తీసుకున్నారు అంటున్నారు. ఉమ్, ఉమ్, మేమేమంటామంటే ఆ అధికారం ఏదైతే ఉందో ప్రభుత్వానికి ఎప్పుడైనా ఉంటుంది. ఒక నిర్ణయం అత్యవసరంగా తీసుకుని తర్వాత రాటిఫై చేసుకునేది వెసులుబాటు ఉంటుంది ప్రభుత్వానికి అని మేమంటాం. ఉమ్, కాబట్టి దానిలో ఏం లేదు. ఉమ్, ఇంకేమన్నా మాట్లాడితే కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతి అంటాం. ఈ మొద్దు మోకాలకు తెలియంది ఏంటంటే అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకి కేంద్రం నుంచి, కేంద్ర జలవనరుల శాఖ నుంచి వచ్చిన అనుమతి 80,000 కోట్లకి. ఉమ్, ఆ 80,000 కోట్లతో పనులు జరుగుతుండగానే అది రోజుకి 2 టీఎంసీలు ఎత్తిపోసుకునే వెసులుబాటు ఉన్న ఇది కేసీఆర్ గారు మళ్ళీ ఏం ఆలోచించారంటే ఒక్కోసారి వర్షాలు అనుకున్న రీతిలో రాకపోవచ్చు. అట్లా రాకపోయినప్పుడు మనకి నిరంతరం ఫ్లో ఉండదు. మనం ఏం చేద్దామంటే 3వ టీఎంసీకి సరిపడా సామర్థ్యాన్ని పెంచుకొని ఆ వచ్చినప్పుడే వర్షాలను మనం ఎత్తిపోసుకుని ఒకటేసారి స్టోర్ చేసుకుందాం అనే ఆలోచనతో 3వ టీఎంసీ పనులు కూడా మొదలుపెట్టి అనుమతుల కోసం పెట్టారు. ఉమ్, సరే, మొదట్లో ఎట్లుండేనో ఏమో కానీ తర్వాత ఈ దుర్మార్గుల కన్ను గుట్టింది. ఉమ్, కేసీఆర్కి చాలా మంచి పేరు వచ్చేస్తుంది, తెలంగాణలో మొత్తం పంటలు పెరుగుతున్నాయి, రైతులు హ్యాపీగా ఉంటున్నారు, ఉమ్, ఎండాకాలంలో కూడా మత్తడులు దుంకుతున్నాయి, కాబట్టి ఎట్లా కొట్లా అడ్డుకట్టేయాలనేసి 3వ టీఎంసీ పనులను ఒప్పుకోలే. ఓకే. ఆ, మనమేమో కొంత పనులు చేసుకుంటూ పోయినాం. ఉమ్, ఉమ్, సో ఓవరాల్గా మొత్తం దానికి అయిన పనులే 93,000 కోట్ల రూపాయలతో పనులు అయినాయి. ఉమ్, ఉమ్, ఈ మొద్దు మోకాలేమో 1,00,000 కోట్ల అవినీతి అంటారు. ఉమ్, అరే మీ కేంద్ర ప్రభుత్వం నుంచే అనుమతి వచ్చింది 80,000 కోట్లకి, 2వ టీఎంసీ పనులు అదనంగా 3వ టీఎంసీ పనులు అదనంగా చేసినాం కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఖర్చు అయింది. ఇక దానిలో అవినీతి ఏడున్నది? వీళ్ళు ఈ రోజు వరకు అవినీతి అనేది ఏడ చూపలేకపోతున్నారు. సిబిఐ ఇచ్చారు కదా సార్, మరి హ్యాండ్ ఓవర్ ఇచ్చారు కదా, అంటే ఇప్పుడు సిబిఐ విచారణ జరిపించాలి దాని మీద అన్నారు. సిబిఐకి ఏ ప్రాతిపదికన ఇచ్చారు వీళ్ళు? ఉమ్, పీసీసీ ఘోష్ కమిషన్. ఘోష్ కమిషన్. పేరుకు పీసీ ఘోష్ కమిషనే కానీ పీసీసీ ఘోష్ కమిషన్ అది. ఉమ్, ఉమ్, కాంగ్రెస్ పీసీసీనే దానికి మొత్తం నివేదికలు రాసింది. ఉమ్, ఉమ్, అందుకనే కదా దాన్ని అసలు టోటల్ ఆ ప్రక్రియ అసంబద్ధం అనేసి హైకోర్టు కొట్టేసింది కదా మొన్న. ఉమ్, ఉమ్, దాన్ని నిలుపుదల చేసింది కదా. అవును, అందులో కరెక్టే లేవు అని చెప్పేసి ఇచ్చింది. వీళ్ళు మాట్లాడేది దేన్ని చూసి వీళ్ళు మాట్లాడుతున్నారు?
మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్లు కుంగిపోయినాయి. కుంగినాయి. వాటికి మరమ్మతులు చేయొచ్చు, పునరుద్ధరించవచ్చు. ఫైనల్ ఒప్పుకున్నారు కదా. ఇప్పుడు అదే కదా చేస్తుంది ప్రభుత్వం. మొన్న రేవంత్ రెడ్డి పెట్టి ఉమ్, మీటింగ్ పెట్టి ఏమన్నాడు, తక్షణం వాటి మరమ్మతు పనులు చేసి పునరుద్ధరించండి అన్నాడు. ఉమ్, అదేదో ఆ రోజే చేయొచ్చు, ఇప్పటిదాకా తీసుకురావాల్సిన అవసరం లేదు. ఉమ్. సో దీన్ని మీరు సక్సెస్ అనుకుంటున్నారా? అంటే ఒక రకంగా పెద్ద బృహత్తర ప్రాజెక్టులు అయినప్పుడు కొన్నిసార్లు ప్రకృతి విపత్తులు కానీ అయినా సరే వాటిని తట్టుకుని నిలబడింది. ఈ రోజుకు కూడా నీళ్ళు ఎక్కడైనా వస్తున్నాయి అంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచే వస్తున్నాయి మనకి. ఉమ్, 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 ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా కాంగ్రెస్ నాయకులు. నేనేమంటున్నా అంటే ఒక్క దమ్ముంటే ఒక్క సంవత్సరం ఉమ్, కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న ఏ ఒక్క బ్యారాజ్ కానీ రిజర్వాయర్ కానీ వాడకుండా మీరు నీళ్ళు ఇచ్చి చూపియండి. ఉమ్, మీరు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ వీటి నుండి నీళ్లు తీసుకోవద్దు, ఉమ్, మేడిగడ్డ నుండి నీళ్లు తీసుకోవద్దు, రంగనాయక సాగర్ నుండి నీళ్లు తీసుకోవద్దు, కొండపోచమ్మ సాగర్ నుండి నీళ్లు తీసుకోవద్దు, బస్వాపూర్ నుంచి నీళ్లు తీసుకోవద్దు. వీటి నుంచి నీళ్ళు తీసుకోకుండా నీళ్ళు ఇచ్చి చూపియండి నాకు. ఇవన్నీ కాళేశ్వరమే. అవును, అక్కడ నుంచి వచ్చేవా. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, అవును. అనేక భూగర్భ సొరంగాల దగ్గర నుండి రిజర్వాయర్లు, బ్యారేజ్లు ఇవన్నీ ఉన్నాయి. వీటిల్లో నుంచి నీళ్లు తీసుకోకుండా ఒక సంవత్సరం రైతులకు నీళ్ళు ఇచ్చి చూపియండి అంటున్నాను నేను. ఉమ్, ఉమ్, అది తెలంగాణకి జీవధారం. కాళేశ్వరం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఉమ్, అనేక అంతర్జాతీయ సంస్థలు దాన్ని కొనియాడాయి. స్వయంగా కేంద్ర జలశక్తి వనరుల శాఖ సెక్రటరీ వచ్చి ఇదొక ఇంజనీరింగ్ అద్భుతం, రైతులకు ఇంతకంటే మంచిగా చేసే ప్రాజెక్ట్ నేను నా చరిత్రలో చూడలేదు అన్నాడు. ఉమ్, దాని ద్వారా ఈ రోజుకి నీళ్ళు అందుతున్నాయి, ఈ రోజుకి పొలాలు సాగులోకి వచ్చినాయి. కానీ వీళ్ళు మాత్రం 2 పిల్లర్లు కుంగిపోయిన దాన్ని మరమ్మతులు చేయకుండా రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ గారిని బద్నాం చేయాలనే ఉద్దేశం ఒకటైతే, అక్కడ వాటిని నీళ్లు వాటి ద్వారా పోకుండా చేసి అక్కడ ఇసుకని దొంగదనంగా తవ్వుకొని అమ్ముకుంటారు ఉమ్, 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 ఈ ప్రయోజనాల కోసం. అది ఉమ్, ఇక మూడోది మీరు అన్నారు ఏమని, విద్యుత్ కొనుగోలులో ఒప్పందం. విద్యుత్ కొనుగోలులో ఒప్పందం కూడా తెలంగాణ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం. ఉమ్, ఉమ్, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంకో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో అవినీతికి తావేడు ఉంటుంది. ఉమ్, అదేమన్నా ప్రైవేట్ సంస్థన, వాడు ₹1 నాకు వస్తుంది కాబట్టి నీకు 50 పైసలు ఇస్తాను నీకు. ఉమ్, ప్రభుత్వం నుంచి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు ఎట్లా అవినీతి అవుతాయి? ఉమ్, ఆ రోజు బహిరంగ మార్కెట్లో విద్యుతే దొరకని పరిస్థితిలో మీకు గుర్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దిగిపోయే నాటికి 2013-14 తెలంగాణ ప్రాంతం ఇండస్ట్రియలిస్టులు అందరూ కలిపి ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేశారు. అవును సార్, అవును. పవర్ హాలిడే ప్రకటిస్తున్నారు, మాకు పరిశ్రమలు నడుస్తలేవు, మేము మా ఉత్పత్తులు బయటకు తీసుకురాలేకపోతున్నాము, ఉన్నోళ్ళకి జీతాలు ఇవ్వలేకపోతున్నాం అనేసి ధర్నాలు చేశారు. ఉమ్, అటువంటి పరిస్థితులను అధిగమించడానికి తెలంగాణ వచ్చిన కొత్తల్లోనే కేసీఆర్ గారు ఇటువంటి ఒప్పందాలు చేసుకుని మనకు తక్షణం కావాల్సిన విద్యుత్ అవసరాలను తీర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత మనం స్వయం సమృద్ధి సాధించుకోవడం కోసం మనం కొత్తగూడెం దగ్గర ఒకటి, దామచర్ల దగ్గర ఒకటి, జైనూర్ దగ్గర ఒకటి, 3 ఎలక్ట్రిక్ ఉత్పత్తి కేంద్రాలు మనమే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఉమ్, ఉమ్, కాబట్టి ఒక రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇంకో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందల్లా అవినీతి ఎట్లుంటుంది అంటారు. ఈ మళ్ళీ చెప్తున్నా, మొద్దు మోకాలకి ఎట్లా చెప్పబుద్ధి అవుతుందో అర్థమవుతలేదు. అంటే మీరు ఈ మాట మాట్లాడచ్చు అంటారా సార్? ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎందుకంటే ఈ భాష అనేది ఏంటి సార్, ఇప్పుడు చాలా వరకు ఇంతకుముందు ఇట్లా మాట్లాడే తీరు లేకుండే, హుందాతనం ఉండేది. అంటే తెలంగాణలో రాజకీయాలు అంటే చాలా హుందాగా ఉండేటివి అని చెప్పి మాట్లాడుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే తెలంగాణలో రాజకీయాలు కూడా పక్క రాష్ట్రాలలాగా చాలా అంటే దిగజారిపోయి మాట్లాడుతున్నట్టు కొంతమంది అంటున్నారు. నిజంగానే ఒకప్పుడు చూస్తున్నట్టయితే తెలంగాణలో కులాల గురించి మాట్లాడేవాళ్ళు కాదు, మతాల గురించి మాట్లాడారు. కేవలం రాజకీయం అంటే వ్యక్తిగతంగా కూడా మాట్లాడేవాళ్ళు కాదు, రాజకీయం అంటే రాజకీయం గురించే మాట్లాడేవాళ్ళు, ఎక్కడ కూడా దూషించేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడున్న చూసుకున్నట్టయితే దూషిస్తున్నారు, ఎంత మాట అంటే అంత మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను మాట్లాడిన మాట అయితే దూషణ కాదమ్మా. అంటే చెప్తున్నా, ఇప్పుడు చూసుకున్నట్టే మొద్దు మోకాలంటే తెలియలేని అనే అదే అనేది నేను అన్నది. మరి తెలివిలేని మాటలే కదా ఇవన్నీ వాళ్ళు మాట్లాడింది. అంటే మీరు అనట్లేదు సార్, నేను అనేది ఇతరులైనా సరే ఒక స్థాయి వరకు మేము కూడా భరిస్తాం. సర్లే మనం ఆ స్థాయికి దిగజారొద్దు అనుకుంటాం. కానీ ఏదో ఒక స్టేజ్లో ఎట్లా వస్తుందంటే, ఇప్పుడు అవతలోడు కనుక మనని వాడి భాషలో తిడుతుంటే మనం వాడి భాషలో వాడిని అనకపోతే ఎట్లా? ఏదో ఒక స్థాయిలో ఇప్పుడు ఒక రోజు ఓపిక పడతారు, 2వ రోజు ఓపిక పడతాడు, 3వ రోజు వరకు ఓపిక పడతారు. ఆఖరికి మనం కూడా మనుషులమే కదా, మనకు కూడా ఒక సహనానికి ఒక హద్దు ఉంటుంది.
కేటీఆర్ గారు కానీ లేకపోతే హరీష్ రావు గారు కానీ మేము కానీ చాలామంది చాలా సమయాల్లో సహనంగానే ఓపికగానే సమాధానం మర్యాదపూర్వకంగా చెప్తాం. ఉమ్, కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు లాంటి తెలంగాణ రాష్ట్ర జన్మకు కారకులు, ప్రజల యొక్క అభిమాన నాయకుడు, వయసులో పెద్దవారు, అటువంటి వారిని గనక ఏది పడితే అది మాట్లాడతాం, నోటికొచ్చింది తూలనాడతాం అంటే మాకు కూడా సహనం ఉంది. రెండోది, ఇంట్లో వాళ్ళని, రాజకీయంలో లేని ఇంట్లో వాళ్ళని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి వచ్చిన రోజు ఎస్, నువ్వే పద్ధతిలో మాట్లాడినావు మేము కూడా అదే పద్ధతిలో మాట్లాడతాం. ఎందుకంటే మాకు బాధ కలిగిందనే విషయం నీకు ఎట్లా తెలవాలా, నీకు కూడా ఆ పరిస్థితి ఎదురైన రోజే తెలుస్తుంది కదా అనే రీతిలో ఆ రీతిలో సమాధానం చెప్పడం తప్పితే మాకంటూ వాళ్ళని ఏదో అనాలో లేకపోతే ఇంకోటో ఉద్దేశం లేదు. అంత నీచ స్థాయి కూడా మాది కాదు. రైట్. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ హైడ్రా హైదరాబాద్లో ఎట్లాంటిదంటే అసలు వాళ్ళు కొంచెం ఏదో రేకులు వేసుకొని 2 రూమ్లో లేకపోతే ఒక్క రూమ్లోనో ఉన్న వాళ్ళ పేదింట్లకి పోతుంది. అండ్ ఇంకొకటి చూసుకున్నట్టయితే అపార్ట్మెంట్ మీదకి కూడా వెళ్ళిపోతుంది. వాళ్ళు కనీసం ఒక డోర్ కొట్టే సమయం ఇవ్వట్లేదు. వీళ్ళు ఏమంటున్నారంటే మేము ఆల్రెడీ నోటీసులు ఇస్తున్నాం కానీ కావాలనే వాళ్ళు చూద్దాంలే అన్నట్టు అక్కడ వాళ్ళు ఉంటున్నారు. ఇది కావాలని సోషల్ మీడియా చేస్తున్న ఒక ప్రచారమే తప్ప అందులో ఎట్లాంటి నిజాలు లేవు, మేము ఆల్రెడీ నోటీసులు ఇస్తున్నాం అని చెప్పేసి అంటుంది సార్. మరి దీని మీద మీరేమంటారు? ఇప్పుడు హైడ్రా అనే ఒక సంస్థ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడుకునే దాని ముందు అసలు దాని ఆవిర్భావంలోనే ఒక లోపం ఉంది. హైడ్రా అనేది మీరు ఎక్కడైనా పేరు ఇంతకుముందు విన్నారా? లేదు, ఇప్పటి వరకు వినలేదు. అసలు ఇట్లాంటిది ఒకటి ఉంటుందని కూడా మనకు తెలియదు. అనేది ఆ పేరు లేదు. హైడ్రా అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అమ్మా? గ్రీకు పురాణాల్లో ఒక రాక్షసి ఉంటుంది హైడ్రా అని. ఓకే. దానికి 6 తలలు ఉంటాయి. దాన్ని చంపడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే మీరు ఒక తల నరకంగానే ఇమ్మీడియట్గా ఇంకో తల పుట్టుకొస్తుంది. కాబట్టి హర్క్యులీస్ అనే ఒక యోధుడికి దేవతలు పెట్టిన పరీక్షల్లో అదొకటి, హైడ్రాని కూడా చంపాలి అనేది. కాబట్టి హైడ్రా అనేది ఒక దుష్ట రాక్షస జాతికి చెందింది అనేది గ్రీక్ మిథాలజీలో ఉన్నది. ఆ పేరుని తీసుకొచ్చి చాలా గొప్పగా దీనికి పెట్టిరు. దాంతో ఏమైపోయింది, దానిలో ఉన్న రాక్షస గుణాలు ఈ హైడ్రాకు కూడా వచ్చినాయి. ఇప్పుడు హైడ్రా అన్నీ సక్రమంగా చేస్తే హైకోర్టు నుంచి అక్షింతలు ఎందుకు పడతాయి? కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా హైడ్రా వాటిపైన చర్యలు తీసుకున్నందువల్లే కదా ఈరోజు బతుకమ్మకు ఉంటుంది ఏం జరిగింది మనం చూస్తున్నాం. కానీ మీరు కావాలని బతుకమ్మకు ఉంటుంది, మీరు ఓర్వలేకనే పిల్లలు ఆడుకునే ప్లేస్ని కూడా మీరు ఓర్వలేకనే అది మళ్ళీ అట్లా చేపిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. దాని మీద ఆదేశాలు ఉండగా వీళ్ళు పోయి ఆ ఇల్లులు కూలగొట్టి అసలు అది ఎవరికి చెందిన స్థలం అనేది పూర్తిగా నిజ నిర్ధారణ కాకుండానే వీళ్ళు చేసినందుకే కదా కోర్టు వీళ్ళని మళ్ళీ వీళ్ళు చేసిన అత్యుత్సాహంతో చేసిన పనులన్నింటినీ తొలగించమని ఆదేశాలు ఇచ్చింది. సున్నం చెరువు దగ్గర కూడా అదే ఆదేశాలు ఇచ్చింది కదా. అక్కడ అమీన్పూర్ దగ్గర కూడా మీరు కొత్తగా ఇక ఏం కూల్చివేతలు చేయొద్దు అనేది ఆదేశాలు ఇచ్చింది కదా. ఎందుకు అంత అత్యుత్సాహం? ఇప్పుడు వీళ్ళ విషయంలో, గరీబోళ్ళ విషయంలోనో లేకపోతే సామాన్యుల విషయంలోనో చూపిస్తున్న హైడ్రా ఉత్సాహం పెద్దవాళ్ళ విషయంలో ఏమైపోతుంది? ఎగ్జాక్ట్లీ నేను ఇదే క్వశ్చన్ అడుగుతున్నాను సార్. ఎందుకంటే ఇన్ని ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, కూలిన వాళ్ళందరి దగ్గర కూడా మీరు అందరూ వెళ్ళి మాట్లాడుతున్నారు, చూస్తున్నాం. ఎందుకు ఫాతిమా కాలేజ్ గురించి మీరు ఎందుకు ఎక్కడ ప్రస్తావన తీసుకురావట్లేదు? ఎందుకంటే అది బఫర్ జోన్ అనొచ్చు, ఎఫ్టీఎల్ అనొచ్చు, ఏదన్నా అది దగ్గరే ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే అట్లా ఉన్నప్పుడు అది మొత్తం నీరంతా చేరిపోయి కూలిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి మాట్లాడాను. మరి ఇప్పుడు అక్కడ కూడా విద్యార్థులు ఉన్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? రేపటి రోజున ఏదన్నా అనుకోని సంఘటన జరిగితే మరి అది కూడా కూలిపోతుంది. దీని మీద బీఆర్ఎస్ నాయకులు ఎందుకు ఇంతవరకు పెదవి విప్పలేదు? మరి మేము అనేక అంశాలు ఎప్పటికప్పుడు లేవనెత్తున్నాం. అవన్నీ కూడా ఈరోజు మీరు వెతికితే చాలా గట్టిగా ఎందుకంటే ఇంతమంది పేదల వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళినంత ఫాస్ట్గా ఇప్పటి వరకు కూడా లాస్ట్ టైం చూసుకున్నట్టయితే అక్కడ క్లియర్ అయిపోయినాక మేము చేసేస్తామన్నారు. ఆ తర్వాత చూస్తూనే పేద విద్యార్థులకి మేము ఉచిత విద్యను అందిస్తున్నాం అన్నారు. మరి ఇప్పుడు అంటే హైకోర్టు చెప్పింది ఏంటంటే అక్కడ నుంచి వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ కన్నా షిఫ్ట్ చేయండి, లేకపోతే వాళ్ళు ఇంకేదైనా కాలేజ్కి వెళ్తారంటే వెళ్ళనివ్వండి, దాన్ని మొత్తం తీసేయండి అంటే ఇంతవరకు తీసేది. దాని మీద కూడా మీరు మాట్లాడలేదు కదా. ఇప్పుడు కోర్టు నుంచి వచ్చింది కదా, మీరు ఎందుకు ఇంకా చేయట్లే అని ప్రశ్నించినాము, డిమాండ్లు లేవనెత్తినాము. కేవలం ఒక ఈ ఓవైసీ బ్రదర్స్ కి సంబంధించిన ఫాతిమా కాలేజ్ మాత్రమే కాదు, మేము లేవనెత్తిన అంశాలలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గెస్ట్ హౌస్ ఉన్నది, అది కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నది, దాన్ని ఎందుకు కూలగొట్టలేదు? అదేవిధంగా కేవీపీ రామచంద్రరావుకు సంబంధించింది ఉన్నది, దాన్ని ఎందుకు కూలగొట్టలేదు? మంత్రి వివేక్ కి సంబంధించిన ఉన్నది, దాన్ని ఎందుకు కూలగొట్టలేదు? ప్రభుత్వ చీఫ్ విప్ గా ఉన్న మహేందర్ రెడ్డికి సంబంధించిన గెస్ట్ హౌస్ ఉన్నది,
దాన్ని ఎందుకు కూలగొట్టలేదు? వీటి జోలికి పోని హైడ్రా సామాన్యుల మీదకు మాత్రం ఏదో యుద్ధ ప్రాతిపదికన వందలాది మంది ఏదో యుద్ధానికి తరలినట్టు తరలి చర్యలు తీసుకుంటుంది. ఎందుకు? పెద్దలతో చుట్టరికం ఏంటి, పేదలతో మీకు శత్రుత్వం ఏంటి? ఈ అంశాలపైనే మేము పోరాడింది. మేము ఈ రోజుకి లేవనెత్తుతూనే ఉన్నాము, వాటిపైన మేము ప్రశ్నిస్తూనే ఉన్నాము. వారికి న్యాయ సహకారాలు అందిస్తున్నది కూడా మా పార్టీయే. మీరు చూసుకుంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో వాళ్ళ ఇల్లులు కూలగొడతాం అనుకుంటా వీళ్ళు ఇంటికి వెళ్ళి మార్కింగ్లు వేసిరు. వాళ్ళందరికీ కూడా వాళ్ళ పక్షాన పోరాడింది మా పార్టీ, మా లీగల్ సెల్. వాళ్ళకి స్టే ఆర్డర్లు కూడా దానిపైన వచ్చినాయి. అంటే ప్రజలకి సామాన్యులకి హామీలు ఇచ్చిండ్రు. హామీలు ఇవ్వడానికి డబ్బులు లేవు, చాలా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో టెంపుల్లకి, కొడంగల్లో ఉన్న టెంపుల్కే కావచ్చు, ఇక్కడ ఏదైతే శివాలయంది 120 అంతస్తులది అంటే అంత అడుగులది కడతా అని చెప్పేసి మాట్లాడిన దానికి 100 కోట్లు అవుతున్నాయి. మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని మీరు ఎందుకు దీని మీద తీసుకోవట్లేదు? ఒక గుడి అనేది సరే అదొక ధార్మిక అంశానికి సంబంధించింది కాబట్టి దాని గురించి నేను పెద్దగా మాట్లాడాను. కానీ ఇంకొక సమయంలోనే ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలకే 2 వ్యత్యాసాలు చూపిస్తా. ఒక దిక్కేమో ప్రభుత్వం దగ్గర ఆదాయం లేదు, అవును, డబ్బులు వస్తలేవు, నన్ను కోసుకున్నా మీకేం రాదు అనుకుంటా మాటలు మాట్లాడిండు. మరి రెండో పక్కన అదే ముఖ్యమంత్రి 150,000 కోట్లతోని మూసీ సుందరీకరణ అనేది ముందుకు పోతుంది. ఏం అవసరం? మూసీ శుద్ధీకరణ మాత్రమే చేసి మూసీ నదిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి దాన్ని తాగునీటి అవసరాలకు ఇంకో దానికో తీసుకురావాలనుకుంటే మేము గతంలో దానికి సంబంధించిన ప్రాజెక్ట్ మూసీ రీజువినేషన్ ప్రాజెక్ట్ మేము చేసినాం మా ప్రభుత్వంలో. చాలా వరకు పూర్తయినాయి కూడా. ఎస్టీపీలు 32 ఎస్టీపీలు మేము మా ప్రభుత్వంలో తలబెడితే 23 పూర్తయినాయి. మిగిలినవి కూడా పూర్తి చేసి మూసీ నదిని శుద్ధీకరణ చేస్తే ఆ నీళ్లు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. అదేవిధంగా ప్రజలకు ముంపు బాధలు నివారించాలంటే వాళ్ళ ఇల్లు కూలగొట్టి వాళ్ళని నిలగొట్టడం కాదు, రిటైనింగ్ వాల్ అనేది కట్టి ఆ వరద నీరు వాళ్ళ దగ్గర రాకుండా చేయాలి అనేసి మేము ప్రణాళికలు రూపొందించినాము. దానికి సంబంధించిన అన్ని చేసి ఇవన్నీ పూర్తవడానికి కూడా ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అమ్మా? మేము చేసిన పనులు అయిపోగా లాస్ట్ లో మిగిలినాయి 16,000 కోట్లు. దాంతోనే అంతా పూర్తయింది. కానీ ఇక్కడ మాత్రం 150,000 కోట్లతో ఏం చేద్దామని నివాసం ఉంటున్న ప్రజల నివాస సముదాయాలు, అపార్ట్మెంట్లు, బస్తీలు ఇవన్నీ తీసేసి నువ్వు స్టార్ హోటళ్లు కడతా, లేకపోతే నైట్ కెసినోలు పెడతా అనే మాటలు మాట్లాడితే అంటే వీటికేమో బఫర్ జోన్ వర్తిస్తుంది, వాటికి వర్తించదా? ఎగ్జాక్ట్లీ. అంటే ఈ ఉన్న ప్రజలను ఎల్లగొట్టి దాని స్థానంలో నువ్వు ఆకాశ హర్మ్యాలు లేకపోతే హోటళ్లు కడితే అది ప్రజలకు మంచి చేసినట్ట? నువ్వు అదే ప్రాంతం ప్రజా నివాసాలు లేని చోట్ల కూడా చేయొచ్చు. మూసీ పరివాహక ప్రాంతం చాలా ఉన్నది, అది లేని చోట్ల చేయొచ్చు. వాళ్ళని బలవంతాన్ని వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళగొడతామనేసి భయపెట్టి బెదిరించి మీ ఇళ్ళకి వాల్యూ 0 చేస్తున్నాము అనేసి జీరో వాల్యూ వస్తుంది. దగ్గర డబ్బులే లేవన్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి? నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, ప్రజలకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే రంగాల మీద పెట్టాలి, వ్యవసాయ రంగాన్ని మరింతగా పెంపొందించేందుకు ప్రాజెక్టులు పూర్తి చేయాలి. ఇవన్నీ చేయకుండా నువ్వు 150,000 కోట్లతో అది చేస్తానంటే దానిలో మతలబ్ ఏంది? ఎవరికి లాభం చేకూర్చుకోవడానికి? ఏ ఒక్క రహస్య సంస్థలకి దీని ద్వారా టెండర్లు, కాంట్రాక్టులు, ప్రయోజనాలు చేకూర్చాలని? ఇట్లాంటివే మేము పోరాడుతున్నాము. ఆల్రెడీ పాదయాత్రలు చేసినాము, ఇంకా కూడా దానిపైన అనేక మేము పోరాటాలు చేసేది ఉంది, చేస్తాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న ఒక సీనియర్ నాయకుడు బీఆర్ఎస్లో చేరడం జరిగింది. దీని తర్వాత అంటే మీకు దీనివల్ల ప్లస్ అవుతుందని మీరు గట్టి నమ్ముతున్నారా సార్? మరి ఇప్పుడు పార్టీకి ఇంకా అంటే అక్కడ ఏవైతే ఓట్ల కోసం అంటే ఆల్రెడీ సంజయ్ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ వ్యక్తే, కాకపోతే అటు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మరి జీవన్ రెడ్డి గారితో మీకు ఇంకేమైనా ప్లస్ అయ్యే పరిస్థితులు ఉన్నాయంటారా? అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాజకీయంలో తప్పకుండా సుదీర్ఘ అనుభవం కలిగిన రాజకీయ నాయకుల యొక్క సేవలు ఎప్పుడైనా ఏ పార్టీకైనా అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైం జీవన్ రెడ్డి గారు అనే వ్యక్తి తన సొంత కెపాసిటీ ఏందనేది కూడా నిరూపించుకున్నారు. అంటే వీళ్ళు కనుక్కోలేకపోయినరా, చూడలేకపోయినరా? అంటే కేసీఆర్ గారు చూసారా అంటారా మరి తన కెపాసిటీని? ఇప్పుడు జీవన్ రెడ్డి గారి కెపాసిటీ ఎందుకంటే 40 years కాంగ్రెస్లో అనేది చిన్న షార్ట్ టర్మ్ ఏం కాదు, అంటే అందరికన్నా సీనియర్ నాయకుడనే చెప్పుకోవాలి. సో అట్లాంటి వ్యక్తి కాంగ్రెస్ కాదని బీఆర్ఎస్లోకి వచ్చినంటే అంటే వాళ్ళు కాదనుకున్నది మీ దగ్గరకు వచ్చింది. ఎందుకంటే తనకి ఎలాంటి పదవి ఇవ్వలేదు, తను చెప్పేది కూడా అదే. ఎవరెవరికో ఏవేవో ఇస్తున్నారు, ప్రభుత్వ సలహాదారులు ఇచ్చిండ్రు, లేకపోతే ఎంపీ సీట్ ఇచ్చి ఇలాంటివన్నీ మాట్లాడిండ్రు. మరి ఆయనని పక్కన పెట్టిన వ్యక్తిని మీరు తీసుకొచ్చిండ్రా మరి పార్టీలోకి, ఏంటంటారు? నాకు తెలిసినంత వరకు జీవన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు అవి కాదు. ఆయన అన్నది ఏంటంటే నా ఆత్మగౌరవ సమస్య వచ్చింది, నన్ను నమ్ముకుని ఇక్కడ ఉన్న అనేక మంది నాయకులకు వాళ్ళు ఎటువంటి ఇది లేకుండా అన్యాయం చేస్తున్నారు,
వెనకొచ్చిన చెవుల కంటే మొన్నొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు ఉమ్, వేరే పార్టీల నుంచి ఫిరాయింపుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెద్దపీట వేసి మమ్మల్ని అందరినీ అవమానపరుస్తున్నారు అనేసి ఆయన మాట్లాడిండు. ఉమ్, ఉమ్, దానికి తగ్గట్టుగానే ఆయనకు అన్యాయం చేసే ప్రయత్నం జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ సీట్లు ఇవ్వనప్పుడు వారిని ఇండిపెండెంట్గా నిలబెట్టుకుని కూడా గెలిపించుకున్నాడు ఆయన. ఉమ్, ఉమ్, అంటే ఇండిపెండెంట్గా సైతం గెలిపించుకోగలిగిన సత్తా ఉన్నాడు అంటే ప్రజలలో ఆయనకి ఎంతో కొంత మద్దతు ఉన్నట్టు అర్థమే కదా. అటువంటి సుదీర్ఘకాలం అనుభవం ఉన్న వ్యక్తి మాతోని కలిసి పని చేస్తాను, ఉమ్, తప్పకుండా ఈ కాంగ్రెస్ పాలన ఇప్పుడు జరుగుతున్నది ఒరిజినల్ కాంగ్రెస్ యొక్క విధానం కాదు, ఉమ్. ఇదంతా కూడా నడమంత్రంగా వచ్చి సగం టీడీపీ సగం బీజేపీ యొక్క భావజాలంతో ఉన్న వాళ్ళు నడిపిస్తున్నది, ఇది కాంగ్రెస్ కాదు, ఇటువంటి దానిలో మేము పని చేయము అనుకుంటా బయటకు వచ్చింది. రైట్. ఎస్, తప్పకుండా అటువంటి నాయకుల సేవలు మేము వినియోగించుకుంటాం. అంటే ఇంకెవరన్నా మరి కాంగ్రెస్ నుంచి వెళ్ళి బీఆర్ఎస్లోకి వస్తా అంటే మీరు ఆహ్వానించే పరిస్థితుల్లో ఉన్నాయంటారా మరి? మంచి వాళ్ళు, సమర్థులు ఎవరైనా వస్తామంటే మేము తప్పకుండా, దాని తప్పేముందమ్మా. రాజకీయ పార్టీలు అన్న తర్వాతనే ఉమ్, ఇతర పార్టీల నుండి మా పార్టీని బలోపేతం చేయడానికి ఎవరైనా వస్తున్నారంటే తీసుకుంటారు. ఉమ్, ఉమ్, ఈరోజు అన్ని పార్టీలు అదే కదా చేసేది. కూడా మేమేమి మఠాలు నడుపుతలేము కదా, రాజకీయ పార్టీ. ఉమ్. తప్పకుండా ప్రజల బలోపేతం కావడానికి మా దగ్గరకు బలమైన వ్యక్తులు, ఒక మంచి ఇమేజ్ ఉన్న వ్యక్తులు వస్తున్నారంటే మేము తీసుకుంటాం. రైట్. సార్, లాస్ట్ అండ్ ఫైనల్, నెక్స్ట్ ఇప్పుడు బీఆర్ఎస్ అంటే ఎట్లాంటి కార్యాచరణ చేయబోతుంది, అంటే ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళబోతుంది అసలు? కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాలు అన్నీ ఇన్ని కావు. ఉమ్, ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ కావచ్చు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలించడం లేదు. ఉమ్, అట్ ద సేమ్ టైం అనేక కుంభకోణాల ద్వారా లేకపోతే వారి యొక్క చీకటి ఒప్పందాల ద్వారా ప్రజలకు నష్టం చేకూరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోతే రాష్ట్ర ఖజానాకి నష్టం చేకూరుస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎండగట్టే పని మా ముందు తక్షణం ఉన్నది. ఉమ్, తర్వాత ఈ ప్రభుత్వం యొక్క అలసత్వం కావచ్చు లేకపోతే చేతగానితనం ద్వారా నష్టపోతున్న రంగాలు ఉన్నాయి. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ రైతులు ఉన్నారు, ఉమ్, ఉమ్, వాళ్ళు ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు ఉన్నారు, ఉమ్, ఉమ్, అటువంటి వాళ్ళ పక్షాన లేదు. విద్యార్థులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళ పక్షాన పారిశ్రామికవేత్తలు ఉన్నారు, వాళ్ళ పక్షాన నిర్మాణ రంగానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పక్షాన తప్పకుండా వారిని నష్టపరిచే ఈ ప్రభుత్వ చర్యలు ఏమని ఉంటే వాటన్నిటిపైన కూడా పోరాటాలు చేస్తాం. అంటే ఇప్పుడు అంటే సారీ సార్, అంటే ఇప్పుడు ఏదైతే ఈ మొక్కజొన్న, వరి ఇవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అకాల వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు, ప్రజలు, రైతులు మెయిన్గా మాట్లాడాలంటే, మరి వాళ్ళ గురించి మీరు ఏం స్టాండ్ తీసుకుంటారు సార్? అంటే మేము ఆల్రెడీ పోరాటాలు చేస్తున్నాం కదా, ఉమ్, రైతులకు అండగా నిలబడి మేము పోరాటం చేస్తున్నది ఏకైక పార్టీ మేమే. ఉమ్, ఈరోజు ఒకప్పుడు మేము కార్మిక పక్షపాతులం, రైతు పక్షపాతులం అని చెప్పుకునే ఉమ్, ఎర్ర జెండాలు ఈ రోజు ఎక్కడ కూడా కనపడడం లేదు. ఉమ్, వాళ్ళందరూ కాంగ్రెస్ నీడలో ఉండిపోయారు. ఓకే. లేదు, బీజేపీ వాయిస్ లేదు, ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళు తోడు దొంగలుగా ఉన్నారు కాబట్టి. ఉమ్, ఉమ్, ఈరోజు ఆ రైతుల పక్షాన పోరాడుతున్నది మేమే, వారి పక్షాన ధర్నాలు చేస్తున్నది మేమే, రాస్తా రోకోలు చేస్తున్నది మేమే, వ్యవసాయ ఏదైతే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో వాటిని ముట్టడిస్తున్నది మేమే. ఉమ్, ఉమ్, వారిలో ఎవరన్నా పొరపాటున ఏదైనా అఘాయిత్యం జరిగి లేకపోతే దురదృష్టవశాత్తు చనిపోతే కూడా వాళ్ళకి అండగా నిలబడి వారిని ఆ కుటుంబాలను ఆదుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఆర్టీసీ కార్మికులు వారి న్యాయ కోరికల కోసం పోరాడి శంకర్ గౌడ్ అనే ఒక కార్మికుడు ఆత్మాహుతి చేసుకు ఇంటి మీద కిరోసిన్ పోసుకుని చనిపోయాడు. అటువంటి వ్యక్తికి వారి ఇంటికి వెళ్ళి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్నది కూడా మేమే. ఈ ప్రభుత్వానికి ఎంతమంది వెళ్ళిరమ్మా ఆమె ఇంటికి, వాళ్ళ ఇంటికి కనీసం అంత్యక్రియలు సక్రమంగా కానిచ్చిరా? వాటిని కూడా నిర్బంధాల మధ్య చేసిరు కదా. కాబట్టి ప్రజల పక్షాన నిలబడేది మేమే. ఈరోజు ప్రజలు ఈ ప్రభుత్వం యొక్క పనితీరు లేకపోతే వీళ్ళ యొక్క వైఫల్యాలు, వీళ్ళ యొక్క చేతగానితనం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కానీ లేకపోతే పరిపాలన కానీ ఏ విధంగా కుంటుబడిందో చూస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కోరుకుంటున్నారు ఈరోజు కేసీఆర్ గారి పాలన మళ్ళీ రావాలి అని. ఇటీవల ఐ న్యూస్ అని ఒక ఛానల్ వాళ్ళు 15,000 శాంపిల్స్ కలెక్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి మీరు మద్దతు ఇస్తారు అని 42% ప్రజలు కేసీఆర్ గారికి ఇస్తాం, బీఆర్ఎస్ గారికి ఓటేస్తాం. కాంగ్రెస్ 2వ స్థానానికి వెళ్ళిపోయింది 30లోకి, బీజేపీ ఇంకా 16%లోనే ఉంది. కాబట్టి 2.5 సంవత్సరాలకి ఇంత వ్యతిరేకత వచ్చింది అంటే వీళ్ళ మీద ఒకసారి ఊహించుకోండి ఇంకో 2 ఏళ్ల పరిపాలన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది. రైట్ సార్. నేను లాస్ట్ ఇది ఖచ్చితంగా లాస్ట్, నేను కొంతమంది మంత్రుల పేర్లు చెప్తా, వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటో ఒక్కసారి చెప్పండి సార్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. తుస్సా అంటే ఆయన ఎప్పటికప్పుడు బాంబులు వెళ్తా అంటారా అవన్నీ తుస్ అయితే. ఓకే సార్. శ్రీధర్ బాబు గారు. పాపం
కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంచి వ్యక్తుల్లో ఒకడు. ఒక మంచి వ్యక్తి అంటారు. వ్యక్తిగతంగా వాళ్ళల్లో చాలా మంది కంటే చాలా బెటర్. బట్టి విక్రమార్క గారు 30%. అంటే ఏ రకంగా 30% అండి? సెక్రటేరియట్లో ధర్నా జరిగింది కదమ్మా, ఏందనేది. 30% అంటారు. మళ్ళీ అట్లనే చూసుకున్నట్టయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాటర్లో నీళ్లు కలిసినాయి అనే మంత్రి. వాటర్లో నీళ్ళు కలిసినాయి అనేమంటారు. ఉత్తమ్ కుమార్. ఎల్బీసీ ప్రమాదం ఎందుకు జరిపిందంటే వాటర్లో నీళ్లు కలిసినాయి అన్నాడు ఆయన. సో వీళ్ళ మీద మీకు ఎట్లాంటి అంటే మంచి అభిప్రాయాలు ఎవరు, ఒక శ్రీధర్ బాబు గారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా కరెక్ట్గా పనిచేయట్లే అంటారా మరి? కాంగ్రెస్ ప్రభుత్వమే సరిగ్గా పనిచేయనప్పుడు ఏ మంత్రి సరిగ్గా పనిచేస్తున్నట్టమ్మా? ఉత్తమ్ కుమార్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి. అసలు అంటే ఉన్న మంత్రులలో ఎవరు కూడా ఏది కూడా కరెక్ట్గా చేయట్లే అంటారు. ఏ శాఖ ఏ విధంగా పనిచేస్తుంది? సీతక్క ఆమె చాలా మంచి రీల్స్ చేస్తారు. రీల్సా? ప్రజల గురించి చాలా వరకు కోవిడ్ టైంలో చూసుకున్నట్టయితే ఎంత కష్టపడ్డారో చూసాం కదా సార్ మనం. అదే అప్పుడు తప్ప మళ్ళీ ఈ మధ్యకాలంలో ప్రజా సమస్యలపైన ఎక్కడ ఆమె మాట్లాడింది లేదు. ఎందుకు బండి సంజయ్ కుమారుడు విషయంలో ఆవిడ స్పందన ఏంటి? మాట్లాడకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది? మహిళల పట్ల ఏమైపోయింది? గతంలో పెట్రోల్ బంకుల దగ్గరకు పోయి కేసీఆర్ పెట్రోల్ పైన ఇంత రేట్లు పెంచిండు అని కూడా మాట్లాడింది. మీ ప్రభుత్వం వచ్చింది కదా, తగ్గిస్తలేవు ఎందుకో. కాబట్టి రీల్స్ బాగా చేస్తారు. కొండా సురేఖ గారు ఇక ఆవిడ విషయం చెప్పాల్సి వస్తే అర్ధరాత్రి ఇంటి మీద టాస్క్ ఫోర్స్ పోయినప్పుడు మాట్లాడిన మాటలే గుర్తొస్తాయి. సో మొత్తానికైతే వీళ్ళందరూ వాళ్ళ స్వలాభం కోసమే ఉన్నారు కానీ ప్రజల కోసం లేరు అని అంటారు. సరే, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మా ఛానల్ కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు సార్.